ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 60వ భాగం 11-10-25 కృష్ణుడు చేస్తున్నటువంటి లీలా విలాసాలు చెప్తున్నాడు. ఎవరు? నారాయణ మహర్షి నారదుడు. మరొకసారి క్షమ అనే మరో గోపికతో ఆనందించి కౌగిట్లో పరవశించి అలాగే పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమె కూడా అలాగే మై మరచి నిద్రించింది. నేను వచ్చి మీ నిద్ర లేపా, గుర్తు తెచ్చు. నీ పట్టు వస్త్రాన్ని, మరడిని, వనమాలికలు, కౌస్తభ హారాన్ని, రత్న కుండలాలని ఓడ లాక్కుని తర్వాత నా సఖీజనం గోల పెడితే పోనీలే అని నీ మీద ప్రేమతో తిరిగి ఇచ్చేసి గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనో ఆ పాపంతోనో మరి కృష్ణ సమర్థుడివైపోయావు. ఆ క్షణంలో పశ్చాత్పరత్వం ప్రేమ్నా సఖీనాం వచనాదదు లజ్జయా కృష్ణవర్ణో భూత్ భవాన్ పాపేన నాప్ర. క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయి ఈ మునుపటి సంఘటనల్లో కానీ ఆవిడ శరీరం గుణశ్రేష్టమై నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకి, కొంత వైష్ణవులకు, కొంత ధార్మికులకు, కొంత ధర్ముడికి, కొంత దుర్బలుడికి, కొంత తపస్సులకు, కొంత వేద పండితులకు పంచి ఇచ్చా. మహాప్రభో, ఇవి నీ గాథలు. ఇంకా ఉన్నాయి, వినాలనుకుంటే చెప్పు, ఒక్కొక్కటి గుర్తు చేస్తా. నీ కథలన్నీ తెలిసాయి, కానీ నీ గుణం మాత్రం అంతుపట్ట. అలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుడిని దెప్పి పొడుస్తుంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తలంచుకొని నేల గీరుతూ నిలబడి రాధమ్మ గంగ వైపు తిరిగి ఏదో మాట్లాడబోయి అది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జలప్రవేశం చేసి సిద్ధయోగిని అయిన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాలన్నీ తాగెయ్యటానికి ప్రారంభించి ఈ రహస్యాన్ని గుర్తించిన గంగం అదృశ్య రూపంతో వచ్చి శ్రీకృష్ణుడి పాద పద్మంలో ప్రవేశించి శరణు వేడింది. రాధాదేవి విజృంభించి గోలోక వైకుంఠంలో బ్రహ్మలోకాల్లో ఉన్న గంగా జలాన్నంతని తాగి గంగాదేవి కనిపించల. లోకాలన్నీ జలశూన్యమైపోయి భూగోళం ఎండిపోయి తామర పువ్వైపోయి ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు, మునులు, మనువులు ఎండిపోతున్న గొంతుకలు దహార్తులై గోలోకానికి వచ్చి మీద పడ్డ. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగ నమస్కారం చేసి గోవిందా సర్వేశ పరప్రకృతి వరేణ్యు వరదా వరిష్టా నరకారణ గోపికా వల్లభ గోపీనాయక ప్రభు నిరీహ నిరాకార నిర్లిప్త నిరాశ్రయ నిర్గుణ నిరుత్సాహ నిర్వికార నిరంజన స్వేచ్ఛామయ సాకార సత్వస్వరూప సత్యంస సత్యంశ సాక్షిరూప సనాతన పరమాత్మ పరమా పాహి అని వేడుకొని దర్శనం ఇవ్వమని వారి ప్రార్థనలకు సంతోషించిన కృష్ణుడు గోపీజన సంసేవ్యమానుడై రాధికా వక్షస్థల మీద పడుకొని ఆమె అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్య. బ్రహ్మాది దేవతలంతా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసు అందరూ కలిసి బ్రహ్మను ముందుకు నెట్టారు. విష్ణుమూర్తిని, వామదేవుడిని కుడి ఎడమల తోడుగా నిలుపుకొని బ్రహ్మదేవుడి శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళి ఆ రాసమండలలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయమే అనిపించి అందరిది ఒకే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయస్సు, ఒకే ఆసనం. అందరూ ద్విభుజులే, మురళీహస్తులే, వనమాలాధారులే, మయూరపింఛాలంకులే,
కౌస్తుభ భూషితులే, అందరూ కృష్ణ పరమాత్మలే. ఎవరు సేవ్యులో ఎవరు సేవకులో తెలియదు, ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. క్షణకాలం తేజస్వరూపం కనపడుతోంది, మరుక్షణంలో రూపం ఇంకొక క్షణంలో నిరాకారం, మరో క్షణంలో సాకారం, ఇంకొక క్షణంలో నిరాకార సాకార సంయుత, ఒక క్షణంలో కృష్ణుడు ఒంటరిగా, మరో క్షణంలో రాధా సమేతుడే. రాధా రూపంలో కృష్ణుడు, కృష్ణ రూపంలో రాధా ఏది స్త్రీ రూపం, ఏది పురుష రూపం బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయి, ఇక ఇది కాదు పద్ధతిని కళ్ళు మూసుకొని హృదయ పద్మంలో ఉన్న కృష్ణ పరమాత్మను ధ్యానించాడు. భక్తితో స్థితి అతడి ఆజ్ఞతో కళ్ళు తెరిచి ఎట్ట ఎదుట రాధా వక్షస్థల స్థితుడై శ్రీకృష్ణుని దర్శించాడు. మళ్ళీ నమస్కరించి స్తుతించాడు. బ్రహ్మాది దేవతలు ఎందుకు వచ్చారో వాడు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించి విరించి, కుశలమా కమలాపతి, క్షేమమా, పైకిరా మహదేవా, బాగున్నావా, ఇటురా మహాభాగులు మీరంతా వచ్చారు గంగ కోసమనే కదా. రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణు వెళ్ళి నా పాద పద్మంలో దక్కు మీకు ఇస్తా, కానీ ఆవిడ భయాన్ని పోగొట్టాలి అన్న. ఆ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసి వెంటనే వదనాలతో చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతి. అమ్మా రాధిక, ఈ గంగ రాసమండలంలో నీ శరీరంలో జన్మించి శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూప్ కృష్ణాంశతో నీ అంశతో అవతరించి మీకు అత్యంత ప్రీతిపాత్రమైన కన్య నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తు వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు. భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు. గోలోకంలో ఉన్న గంగమ్మ సర్వకాలాల్లో ఉంటుంది. అవన్నీ కళాంశాలు. నువ్వు సాక్షాత్తు కన్న తల్లివి, దేవేశివి. ఈ గంగ నీకు కూతురు లాంటి. బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి చాలా సంతోషించి కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నురాలి. అప్పుడు గంగాదేవి కృష్ణుడి పాద అంగుష్టం నుంచి బయటికి వచ్చి అందరూ ఆమెను సత్కరించి గౌరవించి జలాధిష్టాన దేవత ఆ స్థలంలో మౌనంగా నిలిచింది. మెల్లగా జలరూపాన నదిగా మారి నీటిని కొంచెం తన కమండువులోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్రశేఖరుడు కొంచెం శిరస్సు మీద నిలుపుకొని ఆ పైన చతుర్ముఖుడు గంగాదేవి రాధామంత్రాన్ని స్తోత్ర కవత ధ్యాన పూజా విధానాలతో ఉపదేశి ఇది అంతా సామవేదోక్తం. మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజించి వైకుంఠానికి వెళ్ళిపోయి లక్ష్మీ, తులసి, గంగా, సరస్వతి వీళ్ళరుగురు నారాయణ ప్రియాంగ. లక్ష్మీ, సరస్వతి, గంగా, తులసి లోకపావని ఏతా నారాయణస్యైవ చతస్రో యోషితో ముని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మేఘ గంభీరంతో ఇలా అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, దేవతలారా, మునులారా, మనువులారా అందరూ వినండయ్యా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు, భాగ్యశాలి. మీరంతా కాలచక్రంలో నిమిత్తం లేకుండా గోలోకంలో శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు కల్పాంతమైపోయి సృష్టంతా జలమయమైపోయి ఇతర విశ్వాలు, ఆ విశ్వంలో ఉన్న బ్రహ్మాదులు అంతా జలమగ్నులయ్యా. వైకుంఠం తప్ప అన్నీ జలమయమే. చతుర్వదన, నువ్వు వెంటనే వెళ్ళి పునఃసృష్టి చెయ్యి. బ్రహ్మలోకంలో మొదలుపెట్టి సర్వలోకాలను సృష్టించి ఆ పైన గంగాదేవి వస్తుంది. అలాగే ఇతర విశ్వాలను, అక్కడ బ్రహ్మాదులను నేను సృష్టి చేస్తా.
నువ్వు ఈ దేవతలతో కలిసి వెంటనే ఇప్పటికే చాలా కాలం గడిచిపోయి చాలామంది చతుర్ముఖులు అంతరించారు, మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాల రహస్యం, నాకు మాత్రమే తెలుసు అని చెప్పి రాధాసహితుడై అంతఃపురంలోకి చెక్కేశాడు, విష్కమించాడు కృష్ణుడు. బ్రహ్మాది దేవతలు పునఃసృష్టికి ఉద్యుక్తులయ్యారు. గోలోకంలో ఉన్న గంగ బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి లోకానికి క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి, ఆ పైన శివలోకానికి, ఆ పై బ్రహ్మలోకానికి, ఆ తర్వాత భూమ్యాది లోకాలకు ప్రవహించింది. నారదా విష్ణు పాదంలోంచి ఆవిర్భవించి విష్ణునదిగా కీర్తింపబడిన గంగాది పుణ్యగాథ నాయన ఇదంతా. మరింక ఏ మంగళకరప్రదమైన వృత్తాంతం వినాలనుకుంటున్నావు చెప్పు, తెలియచేస్తానన్నాడు నారాయణముడు. అధ్యాయం 13లో 136 శ్లోకాల భావం చెప్పుకున్నాము. గంగా వైకుంఠుల పరిణయ. శౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా అని మరొకసారి హెచ్చరించి సూత మహర్షి తర్వాత కథ మొదలుపెట్టి, అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడిగాడు. మహర్షి, గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావే తప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా ఇల్లాలయ్యిందో చెప్పల. ఆ పుణ్యకథ వినాలని చెప్పవు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి సరే అని ప్రారంభించి ఎలా ఇల్లాలయ్యిందో ఇది చూస్తే ఈ మాట నాకు కూడా ఒక జ్ఞాపకం. 2012లో మేము 4వసారి అమెరికా షార్లెట్ మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్లా వెంకటేశ్వరరావు గారు ప్రముఖ మృదంగ విద్వాంసులు ఆయనకు వస్తే ఆయనకు సన్మానం చేశారు. ఆ తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఆయనతో రేడియో, అక్కడ ఏదో టోరీ రేడియో ఏదో దానికి ఇంటర్వ్యూ నేను చేస్తున్నప్పుడు మొదటిసారి ఈ మాటే అన్న, ఎల్లాగారు ఎలా వాయిస్తారో మనకు తెలీదు, మైమరిచిపోతామని మొదలుపెట్టి. నారద, గంగాదేవి వైకుంఠానికి బయలుదేరింది కదా, ఆవిడ వెంట బ్రహ్మదేవుడు వెళ్ళి వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయమంతా వివరించి చెప్పారు. రాధాకృష్ణుల శరీరాలను ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భవించడం, రాధకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మలో దాక్కోవడం, రాధాదేవి అలిగి జలపానం చెయ్యడం, తామంతా గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడ, ఆయన దయతెలిచి గంగను తన పాదం నుంచి విడిచిపెట్టడం, అప్పుడు ఆ గంగాదేవి వైకుంఠానికి వెళ్ళడం, అక్కడ చతుర్భుజ నారాయణుడికి ఇల్లాది అనడం, మొత్తం జరిగిన వృత్తాంతమంతా వివరించి చెప్పారు. చతుర్భుజ నారాయణ వైకుంఠాధిప, ఈ విధ పరమ పావని రాధాకృష్ణ అంగ సంభూత జలాధిష్టాన దేవ, నవయౌవన సంప, సుశీల సుందరాన్, సత్వరజస్వరూప్, క్రోధాహంకార వివర్జిత్, నిన్ను తప్ప వైకుంఠంలో మరెవరిని వరించదు. ఈవిడకు రాధికా మంత్రాన్ని ఉపదేశించి ఇక్కడికి తెచ్చాను. గాంధర్వ వివాహ పద్ధతిలో నువ్వు ఆమెను స్వీకరి. నువ్వు సురేశ్వరుడు రసికుడవు, ఈమె సురేశ్వరి రసిక. అంచేత మీ ఇద్దరి సమాగమం పరస్పరం ఆనందదాయకంగా అనురూపంగా ఉంటుంది. నువ్వు పురుషులలో రత్నానివి, ఆవిడ స్త్రీరత్నం. నెరజానకు నెరజానతో సంగమం గుణోన్నతంగా ఉండి, పైగా స్వయంగా వరించి వచ్చిన కన్య తిరస్కరించిన వాడి మీద లక్ష్మీదేవి కోపం వస్తూ విడిచి వెళ్ళిపోదు. ఇది నిశ్చయం. పామరుడే కాదు, పండితుడైన ప్రకృతిని అవమానించడం. స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపుడు, అవమానించడు. స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపుడు, పురుషుడంటే ప్రాకృతికుడు. ప్రాకృతి ఉపస్థితాం స్వయం కన్యాం న గృహణాతీహ యప్పుమాన్, తే విహాయ మహాలక్ష్మి
లక్ష్మీ ఉష్ణాయాతి న సంశయ యో భవేత్ పండిత సోపి ప్రకృతిం వామనానమస్యతే సర్వే ప్రాకృతిక పుంసః కామివ్యః ప్రకృతే కళాః. నువ్వేమో జగన్నాథుడివి, నిర్గుణుడివి, ప్రకృతికి అతీతుడు. శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడై అతనిలో సగభాగమై నువ్వు చతుర్భుజుడై కృష్ణుడి వామాంగం నుంచి ఆవిర్భవించిన మహాశక్తి స్వరూపిణి రాధాయి. అందులో దక్షిణాంశ రాధాదేవిగా, వామాంశ లక్ష్మీదేవిగా ప్రసిద్ధం. అంతా కలిపి చూస్తే ఓ గంగామాత్ ఈ శరీరం నుంచి పుట్టింది. అందుకే నిన్ను వరిస్తా. స్త్రీ పురుషులు అంటే ప్రకృతి పురుషులు అంతా ఒకే అంగం, ఏకాంగం. కాబట్టి స్వీకరి. తేనేయం త్వాం ప్రవణోత్యేవ యతస్వద్దేహ సంభవ ఏకాంగం చైవ స్త్రీ పుంసో యథా ప్రకృతి పురుషాః. పురుషౌ అని బ్రహ్మదేవుడు వైకుంఠనాథుణ్ణి వడబలిసి గంగాదేవిని అప్పగించి వెళ్ళాడు. వైకుంఠనాథుడు గాంధర్వ పద్ధతిలో గంగను పెళ్లి చేసుకున్నాడు. సందన చర్చలతో, పుష్పమాలికలతో ఇద్దరూ శృంగార క్రీడల్లో మునిగారు. నవసంగమ సౌఖ్యానికి పరవశించిన గంగాదేవి మూర్ఛపోయి. రసికేశ్వరుడి సమాగం రసికురాలికి అంతటా పారవశ్యాన్ని కలిగించడం సహజం. నారద అలా ఆనందిస్తున్న గంగాదేవిని చూసి నిత్యం సరస్వతీదేవి ఈర్ష్యపడుతూ గంగాలక్ష్మి, సరస్వతి, తులసి నలుగురు శ్రీహరికి భార్యలేగా. సరస్వతిని చూసి గంగ మాత్రం ఈర్ష్యపడేది కాదు. చివరికి భరించలేక ఒకనాడు గంగాదేవి సరస్వతిని శపించి భూలోకానికి పొమ్మని. ఈ కథంతా నీకు తెలిసిందే. ఇది అధ్యాయం 14, 23 శ్లోకాల భావం. అదంతా నిత్యమేర్యదితాం వాణీ నచ గంగా సరస్వతి గంగా శశాపకోపేన భారతేజ హరిప్రియా. నారాయణమూర్తి మహర్షి ఇక్కడ ఆగి రవ్వంత కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు నారదుడికి చెప్పి. ఈసారి నారదుడికి తులసి కథ వినాలనిపించింది. ఆవిడ ఎక్కడ పుట్టి, పూర్వజన్మేమిటి, ఎవరమ్మాయి, తపస్సులు చేసి శ్రీహరిని భర్తగా ఎలా పొంది, వక్తృత్వం, వక్షత్వం, వృక్షత్వం అంటే తులసి చెట్టుగా ఎలా మారి, ఇలాంటి సందేహాలన్నీ అడిగాడు. నారాయణ మహర్షి ఓపికగా రేపు బదులు చెప్తారు.